తర్వాత సినిమా పాటలు రాయడంలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎటువంటివి మీకు ఏమైనా గుర్తొస్తున్నాయా? సవాళ్ళు చాలా ఉన్నాయండి. ప్రతి పాట సవాలే, కానీ సవాళ్ళు ఇది సవాలు అని చెప్పి విసిరిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. దానిని నేను చక్కగా తీసుకొని దాన్ని అధిగమించి వాళ్ళ చేతి మెప్పు పొందిన సందర్భాలు ఇంకా ఉన్నాయి. అదేంటంటే, ఒకసారి మాకు గురువుగారు రామానాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు, శివగారు నన్ను ప్రోత్సహించారు, నన్ను పరిచయం చేశారు. కానీ నేను గురువు గారు అని చెప్పుకునే వ్యక్తి మాత్రం రాఘవేంద్రరావు గారు. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు రెండో సినిమా పెళ్లి సందర్భంగా నన్ను పిలిచి, ఎక్కడో కూకట్పల్లిలో నేను ఉంటున్నాను, ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు హెచ్ఐజిలో ఉండేవాడిని, పైన ఒక నెక్కర వేసుకొని ఒక చాప మీద పడుకుని ఉన్నాను, ఒక దిండు వేసుకొని. ఒక వ్యక్తి వచ్చారు, వచ్చి 4వ ఫ్లోర్ వచ్చి పైకి వచ్చి, చంద్రబోస్ గారు ఎవరంటే, నేనే సార్ అన్న. మిమ్మల్ని బాబాయ్ రమ్మంటున్నారండి అంటే, బాబాయ్ ఎవరండి అన్న అంటే, రాఘవేంద్రరావు గారు సినిమాలు డైరెక్షన్ చేస్తుంటారు అన్నాడు. సినిమా రాఘవేంద్రరావు గారు అని, అవునమ్మా. రాఘవేంద్రరావు గారు రమ్మడం ఏంటి, మీరు రావడం ఏంటి, ఆయన మనిషిని పంపించడం ఏంటి, వెతుక్కుంటూ నన్ను రావడం ఏంటి, కూకట్పల్లిలో నేనుండు అని నేను చాలా ఆశ్చర్యం గురై పదం కిందికి వెళ్ళగానే అప్పుడు ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి మాట్లాడించారు రాఘవేంద్ర గారితో. ఏం చేస్తున్నావు అంటే, సార్ ఏం లేదు సార్, ఇట్లా ఇంజనీరింగ్ అయిపోయింది, ఇట్లా ఒక పాట రాసాను తాజ్మహల్, తర్వాత ఇంకేం లేదంటే, వస్తావా తిరుపతికి అంటే, వస్తాను సార్ అన్న. తప్పకుండా ట్రైన్ టికెట్ బుక్ చేస్తే తిరుపతికి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి భీమాస్ హోటల్లో వెళ్ళాను, స్నానం చేసి వెళ్ళేసరికి పెద్ద హాలు, కీరవాణి గారు, పక్కన జమినీ గారు, పక్కన గిరిజాపతి గారు, పక్కనే పోల్సన్ గారి ఒక బృందం. ఇది రాఘవేంద్ర గారు తెల్లటి ఒక టేబుల్ మీద రాఘవేంద్ర గారు కూర్చున్నారు, కోడైరెక్టర్లు కూర్చున్నారు. నేను వెళ్ళేసరికి మంచి పొగలు, పరిమళాలు, ఒక మంచి వాతావరణం. కీరవాణి గారు ఇలా నవ్వుతూ చూశారు. అప్పుడు ఆయన చేస్తున్న బాణి ఏంటో తెలుసు, మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం అడిగే, మా తోట చిలకమ్మ మీకోసం ఎదురే చూసే. నా కోసం ఎదురు చూస్తున్నారా అన్నంతగా ఆయన అప్పుడు పాడుతున్నారు. అడగానే నేను కూర్చున్నా. చంద్రబోస్ గారు బాగున్నారని, బాగున్నాను సార్ అన్నాను. కీరవాణి గారేంటి, రాఘవేంద్రరావు గారేంటి, నేనేంటి, వాళ్ళ పక్కన కూర్చోడం ఏంటి. కాసేపు అంత మాట ముచ్చట ఎంత అయిన తర్వాత సందర్భం చెప్పారు రాఘవేంద్రరావు గారు, కో డైరెక్టర్ చెప్పారు. తర్వాత కొన్ని రోజులు రాసిన తర్వాత ఒకటి నచ్చింది రాఘవేంద్రరావు గారికి, కీరవాణి గారికి. సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం, తకదిమి తాళం ఎప్పుడెప్పుడన్నది మేళం. ఈ పాట అందరికి నచ్చింది. ఈ పాటతో నా ప్రయాణం రాఘవేంద్ర గారితో, కీరవాణి గారితో అలా 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 సాగుతూ ఇన్నాళ్ళు ప్రయాణం వాళ్ళతో చేశాను. రాఘవేంద్ర గారు మాత్రం నాలోని కవిని బాగా గుర్తించి నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు సవాలు గురించి ఒకసారి పిలిచారు, నాన్న వస్తామంటే వెళ్ళాను. ఒక 15 పాటలు చేసామయ్యా, నువ్వు 15 పాటలు వినమన్నారు ఒక సినిమాకి. 15 పాటలు విన్నాను, ఒక గంటన్నరలో విన్నాను. తర్వాత సార్ అన్నీ బాగున్నాయి సార్, బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు నువ్వు పాట రాయాలన్నారు, చెప్పండి సార్ అన్న. రామదాసు సినిమాకి నువ్వు ఒక పాట రాయాలంటే, రాస్తాను సార్ అన్న. నీకో షరతు అన్న, చెప్పండి సార్ అన్న. అన్ని పాటల్లో రామ 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 అని ఉంది కదా, అవునుంది సార్ అన్న. ఇందులో కూడా రామ వస్తుంది సార్, సందర్భం ఏంటి సార్ అన్న. ఏముందయ్యా, రామదాసు కాకముందు కంచర్ల గోపన్నగా ఉన్నాడు, పెళ్ళవుతుంది, మొదటి రాత్రి శోభనం, ఆ పాట నువ్వు రాయాలని. రాస్తాను సార్, గుర్తుంది కదా, రామ రావాలి, శివ శోభనం రోజు పాటలో రాముడు ఎలా వస్తాడు అని చెప్పేసి, మరి అదే మరి వెళ్ళు అన్నారు. అనగానే అమ్మయ్య బాబు అని చెప్పేసి మొత్తానికి ఆలోచించి ఒక పల్లవి రాశారు. కీరవాణి గారు బాడీ సమకూర్చారు. చాలు 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 విరహాలు చాలు, ముద్దుగా వినవలేక నా ముద్దు విన్న పాలలో వన్నె పూలు నువ్వు ఆరగిస్తే మేలు, చాలు విరహాలు చాలు. ఇది పల్లవి, దీంతో ఏ గొడవ లేదు. చరణాలు రాయమని రాస్తున్నా. ఈ నీ కరములు నా మేనికి వశీకరములు, నీ స్వరములు ఈ రేయికి అవసరములు, ఈ సుఖములు
మును పెరుగని బహుముఖములు ఈ క్షణములు మన జంటకి విలక్షణములు రామా వా రామ రామా ఇంటికి మన్మధుడా అను పిలుపులు ఆలీలలు అవలీలలు చాలు 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 ఒక రాముడు అయిపోయాడు. ఒకటైంది. రెండోది ఈ చిలకలు సరసానికి మధుర గుళికలు ఈ పడకలు మోక్షానికి ముందు గడపలు ఈ తనువులు సమరానికి ప్రాణధనువులు ఈ రణములు రససిద్ధికి కారణములు విరామాలెన్నడు విరామాలెన్నడు ఎరుగనివి చలీడులు తొలిదాడులు చీపాడులు చాలు 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 విరామాల్లో రామ వచ్చేసాడు. రాముడు విరాముడు ఇద్దరు వచ్చేసారు. ఆ సినిమాలో యాక్చువల్గా ఇంటర్వెల్లో కూడా విరామంకి ముందర రామం పెట్టి తర్వాత వి పెట్టారు. అలాగా రాఘవేంద్రరావు గారు ఇంకా మెచ్చుకొని అంటే ఒక సరదా ఒకలాంటి పోటీ ఆయన చెప్తుంటారు. నేను దాన్ని ఎలా అందుకుంటాను, ఎలా తీసుకుంటాను, ఎలా మళ్ళీ అందజేస్తానన్నది అప్పుడు సరదాగా ఉంటుంది రాఘవేంద్రరావు గారితో. ఇంకొకటి కూడా సవాలు అనగానే ఒకసారి కృష్ణారెడ్డి గారు చాలా సినిమాలు రాశాను నేను. మొదటి సింగిల్ కార్డు కూడా కృష్ణారెడ్డి గారికి రాశాను పెళ్లిపీటలు. అప్పుడు పెళ్లిపీటలో మొదటి సింగిల్ కార్డు 8 పాటలు రాశాను. అప్పుడు రచయితకు అంటే ఎప్పుడు రచయితకు గౌరవం గుర్తింపు ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. కానీ ఒక 24 షీట్ పోస్టర్లో మియాపూర్లో లక్ష్మీకళ శశికళ థియేటర్ తర్వాత పెద్ద పోస్టర్ వస్తుంది. అక్కడ పెద్ద ఒక పోస్టర్ ఉంటుంది. అక్కడ పెళ్లిపీటలు ఇటు కృష్ణారెడ్డి గారు, సంగీతం కృష్ణారెడ్డి గారు, సాహిత్యం చంద్రబోస్. పోస్టర్ మీద సంగీత దర్శకుడు రచయితకు అంత గౌరవం అంత ముందు కూడా ఇప్పుడు లేదేమో. అంత ముందు కూడా అంటే నేను చూడలేదు ఎప్పుడు. రచయిత పేరు ఉంటుంది కానీ రచయిత ఫోటో, సంగీత దర్శకుడు ఫోటోతో ఒక పెద్ద పోస్టర్ డిజైన్ చేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకని నేను ఒకటే మాట చెప్తాను, అందరికీ చెప్తున్నాను. అక్షరం, స్వరం గొప్పది, చాలా గొప్పది. స్వరం కంటే అక్షరం మరింత గొప్పది. అక్షరం ముందు పుట్టింది, తర్వాత స్వరం పుట్టింది. అక్షరానికి స్వరం అలంకారమే కానీ స్వరం సమస్తం స్వరం మాత్రం కాదు. అక్షరం ముందు ఉండాలి, దానికి అలంకారంగా, దానికి ఒక భూషణంగా స్వరం వెనకాల బయలుదేరాలి. కాబట్టి మాటకు గౌరవం ఇచ్చే సంగీత దర్శకులందరికీ వందనం, అభివందనం. మాటను గౌరవించండి, మాటను నిలబెట్టండి, మాటకు ప్రాణం పోయండి. మాటే చిరకాలం శ్రోతల గుండెల్లో మారుమోగేది, శ్రోతల ఆలోచనలో మార్పు తెచ్చేది మాటే. దానికి స్వరం అలంకారప్రాయంగా మాత్రమే ఉండాలి. ఇది నేను నమ్మిన సత్యం, నమ్ముతున్న సత్యం. ఇలాగా ఒకసారి కృష్ణారెడ్డి గారు వెళ్ళాను, కూర్చున్న తర్వాత ఏమండి విజయం గురించి ఒక పాట రాయాలి సార్, రాస్తాను సార్ అన్న. అంటే పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద అట్లా కాకుండా చాలా చిన్నగా సున్నితంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉండాలి. ఉంటుంది సార్ అన్న తర్వాత ఇప్పుడు ఓకే, ఇప్పుడు 6వ ఎక్కం, 8వ ఎక్కం, 13వ ఎక్కం కష్టం. అవునండి, 1వ ఎక్కం కష్టం కాదు. ఒక ఎక్కం ఒకటి, ఒక 2 2, ఒక 3 3, ఒక 4 4 ఇంత సులభంగా ఉండాలన్నారు. అయిపోయిందిరా అనుకున్నా. మళ్ళీ కాసేపోయాక టీ వచ్చింది, టీ తాగుతుంటే మళ్ళీ ఆయన టీ చూడగానే ఇంకొక ఆలోచిస్తున్నాను. ఏమండి బిర్యానీ చేయడం, పలావ్ చేయడం, ఇంకేదో చేయడం కష్టం, కానీ టీ చేయడం కొంత సులభం అన్నిటితో పోలిసి. అంత సులభంగా ఉండాలన్నాడు. ఏంటి ఒక్కొక్క ఉన్నాడు, టీ అన్నారు. సరే చూద్దాం అని చెప్పేసి బాణికే రాశాను. బాణి ఏంటంటే తన్నానా తానా తానా తారనా తన్నాని నానా తారానా ఇలా ఉంటుంది. తీసుకెళ్ళాను, అమ్మవారిని ఒకసారి ప్రార్థించుకున్నాను, ఏదైనా ఇమ్మన్నాను. ఆ రోజు ఆ బాణికి ఇచ్చిన మాటలు 1 2 3 4 ఎన్నో ఉన్నాయి అంకెలు, 1వ స్థానంలోనే ఎప్పుడు నువ్వుండాలంటే చెబుతాను కొన్ని లెక్కలు. 2 పూటల 2 చేతుల
3 పూటల 2 చేతుల 3 పూటల కష్టపడితే 5 అవునురా. నలుగురాడిన 4 మాటలు 5 నుండి తీసేయరా. చివరి ఫలితం ప్రథమ స్థానం నీదే కదరా. 1 2 3 4 ఎన్నో ఉన్నాయి అంకెలు. చరణం. చాయ్ చెయ్యాలంటే టీ చెప్పారు కదా, చాయ్ చెయ్యాలంటే పాలు నీళ్ళు 2 ఉండాలి. పంచదార బాగా కలపాలి. టీ పొడి వేసి ఉడికించాలి. మరిగిన వెంటనే వడబోయాలి. రెడీ ఫుల్ టీ. సక్సెస్ రావాలంటే దీక్షా లక్ష్యం 2 ఉండాలి. క్రమశిక్షణనే బాగా కలపాలి. ఆవేశంతో ఉడికించాలి. ఆటంకాన్నే వడబోయాలి. రెడీ సక్సెస్ టీ. వా వా వా, ఒక్కటో ఎక్కం చాలా చాయ్ చేసే విధానం బాల సాహిత్యం లాగా ఉంది. అంటే ప్రతిదీ కూడా ఎప్పుడూ విభిన్నంగా వినూత్నంగా కొత్త కోణంలో ఆవిష్కరించడమే కవిత్వం.